గౌతమ బుద్ధుడు. కొందరి దృష్టిలో దేవుడు, మరికొందరి దృష్టిలో కేవలం ఒక జ్ఞాని మాత్రమే. భారతదేశం కర్మభూమి. ఇక్కడ ధర్మం చెప్పినవాడే దేవుడు, జ్ఞాన మార్గం చూపినవాడే పరమాత్మ. బుద్ధుడి బోధనల ద్వారా ప్రపంచంలో ఎంతోమంది జ్ఞాన మార్గం వైపు పయనిస్తున్నారు. సో ఇక్కడ బుద్ధుడు ఎవరిదనేది ప్రశ్న కాదు, ఆయన మనకు అందించిన జ్ఞానాన్ని ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటున్నాం ఉన్నదే ముఖ్యం. అలాంటి బుద్ధ భగవానుడి 2 ముఖ్యమైన కథలు ఈరోజు మనం తెలుసుకుందాం. హలో ఆల్, వెల్కమ్ టు మూన్లైట్ థాట్స్. బుద్ధుడు జ్యోతిష్య పండితుడు. ఒకరోజు బుద్ధ భగవానుడు ఒక సరోవరం దగ్గరలో ఉన్న చెట్టు కింద కూర్చొని ధ్యానంలో మునిగి ఉంటారు. ఆ సరోవర తీరానికి అటుగా వస్తున్న ఒక ప్రముఖ జ్యోతిష్య పండితుడు నది నుంచి చెట్టు వైపుగా కనబడుతున్న పాదముద్రలను చూసి తన శాస్త్ర పాండిత్యంతో ఇవి ఖచ్చితంగా ప్రపంచాన్ని ఏలే చక్రవర్తి పాదముద్రలు అని గుర్తిస్తాడు. కానీ అవి ఇక్కడ ఈ మారుమూల ఊరిలో ఎందుకు ఉన్నాయి? ఆయన కుతూహలంతో అటువైపు వెళ్ళి చూడగానే అక్కడ ధ్యానంలో భిక్షువు వలె ఉన్న బుద్ధుడిని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. అతడు బుద్ధుడిని చూసి, ఓ సన్యాసి, నా పాండిత్యంలో ఏదన్నా లోపం ఉందా, లేక మీరు నిజంగానే ఈ ప్రపంచాన్ని ఏలే చక్రవర్తి అని అడుగుతాడు. ఆ పండితుడి ప్రశ్నతో కళ్ళు తెరిచిన బుద్ధుడు, నేను ప్రపంచాన్ని జయించిన చక్రవర్తినే, కానీ అది యుద్ధంతో కాదు అంటారు. అప్పుడు ఆ పండితుడు, కానీ ఓ సన్యాసి, మీరు కేవలం ఒక భిక్షువు మాత్రమే, మహారాజు కారు కదా, మీ దగ్గర ఏదీ లేదు, మీరు మహారాజు ఎలా అవుతారు అంటాడు. అప్పుడు బుద్ధ భగవానుడు ఒక చిరునవ్వుతో, నేను ఏమీ కాను, నా దగ్గర ఏదీ లేదు, అందుకే అన్నీ నావే అంటారు. ఆ పండితుడు, మీరు ఏమీ కానప్పుడు అంతా మీరు ఎలా అవుతుంది అని అసహనంగా అడుగుతాడు. బుద్ధ భగవానుడు లేచి అతని దగ్గరగా వచ్చి భుజం మీద చేయి వేసి, జీవితాన్ని ఊహించి ఊహించి చాలా అలసిపోయావు, నాతో రా, కాస్త జీవిద్దువు కానీ, రేపు ఏం జరుగుతుందని తెలుసుకోవడంలో మునిగిపోతే నేడు ఎలా జీవించగలవు? గమ్యాన్ని మార్చే ప్రణాళిక నేను చెప్తాను, అది ఈరోజు గమనాన్ని మార్చుకోవడమే అన్నారు. అమృతధారల్లా జారువారిన బుద్ధుడి మాటల్లో ఆంతర్యం గ్రహించిన ఆ పండితుడు బుద్ధుడి కాళ్ల మీద పడి ఆ రోజు నుంచి ఆయన శిష్యుడిగా మారుతాడు. లివింగ్ ఇన్ ద ప్రెజెంట్ ఈజ్ ద బెస్ట్ వే టు లివ్ ఏ హ్యాపీ లైఫ్ అని చెప్పే కథ ఇది. మార్చలేని భవిష్యత్తును తెలుసుకోవడం కంటే ఈరోజు పూర్తిగా సద్వినియోగం చేసుకోవడమే కోరుకున్న భవిష్యత్తుని చేరుకోవడం. ఇదే ఈ కథ ద్వారా బుద్ధ భగవానుడు మనకిచ్చిన సందేశం. బుద్ధుడు, స్వర్గం. ఒకసారి ఒక గ్రామంలో ఒక వ్యాపారి మరణిస్తాడు. అదే సమయంలో ఆ గ్రామానికి వచ్చిన బుద్ధ భగవానుని చూసిన ఆ వ్యాపారి కొడుకు బుద్ధుడి ముందు సాష్టాంగపడి ఆయన పాదాలు గట్టిగా పట్టుకొని, ఓ బుద్ధ భగవానుడా, నా తండ్రి ఒక మంచి వ్యక్తి, ఆయన తన జీవితంలో ఎన్నో మంచి కర్మలు చేశాడు, ఆయనని స్వర్గానికి చేరుకునేలా చెయ్యి అని ప్రాధేయపడతాడు. అతని కష్టాన్ని చూసిన భగవానుడు ఏదో చెప్పబోయేంతలో, ఓ భగవానుడా, ఎలాగైనా నా కోరికను తీర్చు అని పాదాలను ఇంకా గట్టిగా పట్టుకోసాగాడు. అప్పుడు బుద్ధుడు, అలాగే, నీ కోరిక నీ తండ్రిని స్వర్గానికి పంపించడమే అయితే అలాగే ప్రయత్నిస్తాం. రేపు ఉదయం ఒక పెద్ద కుండలో సగం వెన్న, మిగిలిన సగం రాళ్ళు వేసి తీసుకొని ఈ ఊరి సరస్సు దగ్గరికి రా అని అంటారు. బుద్ధుడిని మరోసారి ప్రార్థించి అతను వెళ్ళిపోతాడు. తర్వాతి రోజు ఉదయం వేకోజామునే చేతిలో వెన్న, రాళ్ళు ఉన్న కుండతో బుద్ధుడి దగ్గరకు చేరుకుంటాడు ఆ వ్యాపారి కుమారుడు. అతనితో బుద్ధ భగవానుడు, ఈ కుండని పట్టుకొని సరస్సు చుట్టూ 3 సార్లు తిరిగిరా అని చెప్తారు. అత్యంత పొడవుగా ఉండే ఆ సరస్సు చుట్టూ 2 సార్లు తిరిగిన ఆ వ్యాపారి కుమారుడు అలసిపోయి బుద్ధుడి ముందుకు వచ్చి కూలబడిపోతాడు. అతన్ని చూసిన బుద్ధుడు, సరేలే, ఆ కుండ తీసుకొని సరస్సులోకి మెడలోతు వరకు దిగి కుండని కింద పెట్టు అంటారు. అప్పుడు ఆ వ్యాపారి కుమారుడు చిన్నగా లేచి ఆ కుండతో పాటు ఆ సరస్సులోకి దిగి మెడలోతు వరకు నడిచి ఆ కుండని విడిచిపెడతాడు. అప్పుడు బుద్ధుడు ఒక సన్నని కర్రని తీసుకొని నీళ్ళల్లోకి విసురుతాడు. చూడు, ఈ కర్రతో ఆ నీటిలోని కుండని పగలగొట్టాలి, అప్పుడు అందులోని రాళ్ళు పైకి తేలి వెన్న నీటిలో మునిగిపోతే నీ తండ్రి స్వర్గానికి చేరినట్టే అంటారు. అసలే సరోవరం చుట్టూ తిరిగి అలసిపోయిన ఆ వ్యాపారి కుమారుడు ఒంట్లోని శక్తిని అంతా కూడదీసుకొని ప్రయత్నించి అతి కష్టం మీద నీటి అడుగున ఉన్న ఆ కుండని పగలగొడతాడు. వెంటనే ఆ కుండలోని రాళ్ళు మునిగి వెన్న పైకి తేలుతుంది. అది చూసిన బుద్ధుడు, నన్ను క్షమించు, నీ తండ్రి స్వర్గాన్ని చేరలేకపోయాడు అని వెనుకకు తిరిగి నడుస్తారు. దుఃఖంతో కన్నీళ్లు వస్తున్న వ్యాపారి కొడుకు
ఏదో గుర్తొచ్చిన వాడిలా, ఓ బుద్ధుడా, నీవు ఏదో దైవాంశ సంబోధుడు అనుకొని నీ దగ్గరికి వస్తే ఇలా మోసం చేస్తావా? వెన్న ఎక్కడన్నా నేట మునుగుతుందా? రాళ్ళు ఎక్కడన్నా నేట తేలుతాయా? ప్రకృతి ధర్మాలు నీకు తెలియవా? అప్పుడు బుద్ధుడు చిన్నగా నవ్వి, ఓ, ప్రకృతి ధర్మాలు ఇప్పుడు గుర్తొచ్చాయా నీకు? నిజమే, రాళ్ళు నీట మునుగుతాయి, వెన్న పైకి తేలుతుంది. అలాగే నీ తండ్రి చేసిన కర్మలు, వెన్న అయితే స్వర్గం అనే పైకి చేరుకుంటాడు, లేదా రాళ్ళు అయితే కిందకి తీసుకెళ్తాయి. అందులో నువ్వు నేను ఏం చేయగలం? ప్రశాంతంగా ఉండి నీవు చేయగలిగిన వాటి గురించి ఆలోచించు అని అక్కడ నుంచి ముందుకు నడుస్తాడు. ఫోకస్ ఆన్ వాట్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్, ఇగ్నోర్ ద అన్కంట్రోలబుల్స్ అని గీతలో కర్మణ్యే వ్యాధికారస్తే మా ఫలేషు కదాచన అన్న కృష్ణ భగవానుడి సందేశాన్ని ఇక్కడ బుద్ధ భగవానుడు ఆచరణాత్మకంగా చూపించారు. బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, ధ్యానం శరణం గచ్చామి.